తండ్రిలో స్వార్థం, ఈ తండ్రిలో పక్షపాతం లేదు. నావారు తనవారు పరాయి వారని ఎప్పుడు నేను చూడను. అందరూ నా తండ్రికి పిల్లలు. వాళ్ళందరి పెంపకం కోసం నన్ను పంపాడు. వాళ్ళందరినీ నా దగ్గరికి తెచ్చాడు. ఈ విశాఖపట్నంలో, ఈ భారతదేశంలో, ఈ ప్రపంచ దేశాల్లో నా తండ్రి స్థానాన్ని నేను ఎప్పుడూ కాపాడుకోవాలి. ఎందుకంటే రాబోయే నా తండ్రి నాకు ఇవ్వబోతున్న సింహాసనం నా మధ్యలో ఉంది. అతడు వేసే కిరీటం నాకు ఎదురుగా కనబడుతుంది. ఆయన సకల సర్వ సంపదలు గలవాడు. ఆయన ఏ యుగంలోనైనా గొప్ప పేరున్న నా తండ్రికి పుట్టిన కొడుకుగా నేను అంతటి వాడిని కావాలి అంటే నేను నిలబడాలి. సంపన్న స్థితిలో ఉండ నేర్చుకొని ఉన్నాను, దీన స్థితిలో ఉండ నేర్చుకొని ఉన్నాను, సంపన్న స్థితిలో ఉండ నెరుగుతును. ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ, కడుపు నిండి ఉండుటలోను, ఆకలి కొని ఉండుటలోను, సమృద్ధి కలిగి ఉండుటలోను, లేమిలో ఉండుటను నేర్చుకున్నాను. ల్యాండ్ ఇదంతా నేర్చుకున్నాను నేను. ఒకరోజు ఒక చొక్కా ఉంటే 10 సార్లు దాన్ని ఉతుక్కుని ఇస్త్రీ చేసుకునేవాడు నేనే. ఈరోజు ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఒక్కసారి అద్దాలు ఇలా తీసి చూడండి, ఏ షాపులో అన్ని సూట్లు ఉండవు. దట్ ఈస్ పిడి సుందర్రావు. ఎన్ని అవార్డులు ఉన్నాయి మీరు చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ చూడండి, ఎన్ని అవార్డులు ఉన్నాయి. ఎవడికో ఆస్కార్ అవార్డు ఒకటి వస్తుందో జాత పెట్టుకుంటాడు. వీడాడి అవార్డులు చూడండి, కత్తులతో పాటు, పిడి కత్తులతో పాటు ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి చూడండి. దట్ ఈస్ పిడి సుందర్రావు. తక్కువగా అంచనా ఇస్తున్నారు, వేయద్దు. అందుకంటే నా జోలికి రాకండి. నా జోలికి వచ్చే వాడిలో ఊపిరి ఉండదిక. నా పిల్లల్ని నా అంతటి వాణిగా మార్చుకున్నాను, పెంచుతున్నాను. ఈరోజు కూడా నా పిల్లల్ని నేను పెంచుకుంటున్నాను. దేవుని పిల్లల జోలికి రాకు, దేవుని కార్యక్రమానికి అడ్డం పడకు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని కూర్చడానికి ప్రయత్నించకు, ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ని ఏదో చేయాలని వెర్రవేగకు. పోతావు. ఈరోజు చెప్పటానికి దేవుడు లేడని అనుకోకు. పిడి సుందర్రావు ఉన్నాడు. దేవుని పక్షాన ఒకే ఒక్కడు. మా ఆత్మీయ తండ్రి గారికి ఇవియే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.